గత 2 వారాలుగా మరి సాతాను గడ సర్పం గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని మహాగృప కార్యము మనము విని గ్రహించులాగున దేవుడు ఈ దినం మన మధ్యలో గొప్ప కార్యము చేయనుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము అదే ఘట సర్పముల గురించి, సాతాను సర్ప రూపంలో వచ్చి మానవ లోకాన్ని మోసం చేసిన విధానం, సాతాను సర్ప రూపంలో వచ్చి మనుషులను భ్రమ పెట్టినటువంటి విధానం, దేవుని వాక్యములో ఇంకా అనేక విషయాలు దాచబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చదువుకున్న. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాలు చూద్దాం ఒకసారి. దేవుడు ఏం సెలవిస్తున్నాడు, దేవుని వాక్యము ఏం మాట్లాడుతున్నది, అసలు దేవుడు చెప్పవలసినటువంటి విషయాలు ఏమిటి, ఎందుకు ఈ విషయాలు గ్రంథమందు రాసి పెట్టి ఉంచాడు, అంటే మనుషులమైన మనము ఎలాంటి బ్రతుకుతున్నాం, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరచడానికి విషయాలు తన పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టించాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాలు. అంటగా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కాననై ఉన్న ఆ స్త్రీ అనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడి చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసే గొప్ప కార్యం, దేవుడు చేసే అద్భుతమైనటువంటి విషయాలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఆ ఘట సర్పము ఎర్రని ఘట సర్పము లేదా నల్లటి ఘట సర్పముగా మార్చబడిన తర్వాత ఆ ఘట సర్పంతో దేవుడు సెలవిచ్చి మాట్లాడుతున్నటువంటి విషయం. ఎందుకు ఈ ఘట సర్పం గురించి గత 3 వారాలుగా ఆ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ సర్ప రూపంలో సాతాను మానవ జాతిని లేదా మానవ కోటిని లేదా మనుషుల మనుగడను తన స్వాధీనములకు తీసుకొని భయంకరమైనటువంటి స్థితిలో పడవేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. ఆయన ఏం చెప్తున్నాడు? బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ. బండ మీద సర్పం పారినట్లుగా ఆ గీత గాని జాడ గాని ఏమైనా దొరుకుతుందా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట ఆలోచించినట్లయితే ఇది మనల్ని మోసం చేస్తుందని కానీ, మనల్ని భయంకరమైన స్థితిలోకి లాక్కెళ్తున్నాడు కానీ, కొంచెము కూడా అనుమానం రాకుండా, కొంచెము కూడా గ్రహించి తెలుసుకోనకుండా భయంకరమైనటువంటి మోసములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం. ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరవబడేనని అంతగా సంతోషింపకుము. ఆ సర్ప బీజము నుండి మిడునాగులు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాల. ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా
విరువబడినని సంతోషించకు. అయితే సర్ప బీజము నుండి మిడినాగులు పుడతాయి, దాని ఫలము ఎగురు సర్పములు పుడతాయని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఈ సర్ప బీజము? ఏమిటి ఈ మిడినాగులు పుట్టేటువంటి విషయము? అంటే కొంతమంది మనుషుల్లో భయంకరమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఎలాంటి స్వభావం అంటే, ఒక వ్యక్తి మంచిగా బ్రతికితే ఓర్వరు, ఒక వ్యక్తి మంచి స్వభావం కలిగి జీవిస్తే ఆ మింగుడు పడదు. ఎందుకనంటే మనకంటే మంచిగా అయిపోతున్నాడని, మనకంటే బాగుంటున్నాడని, మనకంటే ఆ మంచి వస్త్రాలు తొడుగుతున్నాడని, మనకంటే మంచి భోజనం చేస్తున్నాడని, మనకంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని, మనకంటే మంచి బుద్ధి జ్ఞానములు కలిగి ఉన్నాడని కొన్ని విషయాల్లో కొందరు వ్యక్తులను దయనీయంగా భయంకరంగా చూస్తూ ఉంటారు. అదే ఆ సర్పము యొక్క జాడ బీజము. ఈ సర్పము యొక్క బీజం ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా ఎదుటి వ్యక్తిని ఓర్చుకొని భరించేటువంటి తత్వాలు కనబడవు. కనుక దేవుడు ఈ సర్పముల గురించి పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో వ్రాసి పెట్టాడు. దానిని దినం గత 3 వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 5వ వాక్యం. ఆ వాక్య భాగంలో, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వలె ఆ నేయుదురు, ఆ గుడ్లు తిన్నవాడు చచ్చును, వాటిలో ఒక దానిని ఎవడైనా తొక్కిన ఎడల విష సర్పము పుట్టును. వారు మిడునాగి గుడ్లను పొదుగుదురు అంటే ఆ సర్పము యొక్క తత్వాన్ని కలిగి, ఆ సర్పం యొక్క గుణలక్షణాలను కలిగి జీవిస్తారని ఆ దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొందరు పచ్చగా ఉంటే వారి కన్నులు ఓర్వవు, అదే ఆ మిడునాగు గుడ్లను పొదుగుతారు అనేటువంటి స్వభావం. మనుషుల్లో ఇటువంటి బీజం ఉంటుందని, మనుషుల్లో ఇటువంటి భయంకరమైన ప్రవర్తన ఉంటుందని ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే కానీ అర్థం కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మిడునాగు గుడ్లను పొదుగుతారు, అదే సాలె పురుగు వలె వేయుదురు అని వారి చుట్టూ కంచె వేసుకొని మేము మాత్రమే మంచిగా ఉండాలి, పక్కోడు నాశనం అయిపోయినా చనిపోయినా వాడు ఏదైనా వాడికి ఏం జరిగినా మాకు అవసరం లేదన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీరు కలిగి ఉండకూడదని. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 25వ వాక్యం, 25 వాక్యం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును, గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో ఇవి హాని ఏవైనను నాశనమైనను చేయకూడను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించాలి, తోడేళ్లు గొర్రె పిల్ల కలిసి మేస్తాయని, సింహము ఎద్దు వలె గడ్డి మేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా ఎందరైతే గర్జించు సింహము వలె తయారవుతున్నారో వారంతా ఎద్దు వలె గడ్డి మేసే స్థితిలోకి దిగిపోతారు, ఎద్దు వలె గడ్డి మేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. పాము మన్ను ఆహారము ఎలాగైతే చేసుకుంటుందో అలాగే మనుషులు కూడా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు వారి బ్రతుకులో తినడానికి మన్నైనా దొరకకుండా ఆ స్థితికి వెళ్ళిపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమోసు గ్రంథం చూద్దాం. దేవుని వాక్యముల నుంచి ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. స్తోత్రం.
ఈ సర్పముల గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఆమోసు గ్రంథం స్తోత్రం 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వాక్యం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. ఆమోసు గ్రంథం దేవానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. ఓ దైవమా స్తోత్రం 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 స్తోత్రం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చట సర్పములకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును, అది వారిని కరచును. దేవునికి మహిమ కలుగును గాక. అనుకుంటున్నారు ఈ దేవునితో ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు? శాతగానోడు, పనికిరానోడు, కనబడనటువంటి వాడు, ఏదో పైకి తీయని మాటలు, ఏదో 2 మాటలు బైబిల్ నల్లాట పుస్తకంలోకి చదివి మాట్లాడతారని అనుకుంటున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు సముద్రములో దాగినను నేను సర్పములకు ఆజ్ఞాపిస్తాను, అది వచ్చి మిమ్మల్ని కరుస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. సర్పము చాలా భయంకరమైనదని, బాధాకరమైనదని పరిశుద్ధ గ్రంథ లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మీకా గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 7వ అధ్యాయం 17వ వాక్యంలో సర్పములాగున వారు నన్ను నాకుదరు, భూమి మీద ప్రాకు పురుగు వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయము నందుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారిని దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీ తోడు సముడైన దేవుడు ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు, నిరంతరము కోపముంచడు. కోపపడి దేవుడు కాదు ఆయన. కానీ ఆయనను గాని, ఆయన బిడ్డలను గాని, దైవ సేవకులను గాని ఏదైనా చేస్తే ఆయన ఏం చేస్తున్నాడు? సర్పముల ద్వారా వారిని నాశనం చేస్తానని సెలవిస్తున్నాడు. వారిని కల్పించి చంపిస్తాడు. అదే సర్పము సాతాను సర్ప రూపంలో వచ్చి అదే మనుషులను నాశనం చేస్తున్నాడు. అయితే దేవునికి విరుద్ధంగా సాతాను పనిచేస్తే దానిని కూడా నాశనము చేస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మత్తయి సువార్త 33వ అధ్యాయం. మత్తయి సువార్త 33వ అధ్యాయం 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 23వ అధ్యాయం. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆ దేవుని మాట ఏం సెలవిస్తున్నాడు? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలా తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్ద ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కుర్రాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన
బారాకియా కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుల రక్తాన్ని ఎందరైతే ఒలికిస్తున్నారో, లేదా నీతిమంతుల ప్రాణాలు ఎందరైతే తీస్తున్నారో, నీతిమంతుణ్ణి ఎవరైతే వేధించి శోధించి చంపుతున్నారో వారందరినీ నేను అదే రీతిగా సర్పముల చేత కరిచి చచ్చేటట్లుగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. పగ తీర్చుకోవడం మీ పని కాదు, నా పని అని దేవుడు సెలవిచ్చాడు. మనుషులు పగ తీర్చుకుంటే ఆ కాసేపు దేని ద్వారానో తీసుకోవచ్చుగా, బాగు చేసుకోవచ్చు. కానీ దేవుడు పగ తీర్చుకుంటే నిన్ను బ్రతికించేది ఈ భూమి మీద మరొకటి లేదనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు చూద్దాం ఒకసారి. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, లేదా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, లేదా దేవుని యొక్క కార్యము చూడగోరిన వాడు ఎవడైనా ఉన్నాడా? గజ గజ వణుకుతూ భయం కలిగి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి ఆ జనాలు ఎవడైనా ఉన్నాడని దేవుడు చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. స్తోత్రం స్తోత్రం. దేవుడు అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా సనిగి గొనిగి పాపము చేసినందున తాపకరమైన సర్పములను దేవుడు పంపించి వారినందరినీ కరిచి చంపేటట్లుగా చేశాడు. అయితే ప్రజలందరూ సర్పముల చేత గర్వపడి చనిపోతున్నటువంటి సందర్భంలో దైవజనుడు దేవుని సేవకుడైన మోషే దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇది మీకు న్యాయం కాదు, ప్రజలను భయంకరమైన పాపపు బానిసత్వంలో నుంచి కాపాడి ఈనాడు సర్పముల చేత కరిచి చనిపోయినట్లు చేయడం ఇది భావ్యం కాదు ప్రభువా, వారిని క్షమించండి అని దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పమును చేసి ఆ స్తంభం మీద నిలబెట్టు, దాన్ని ఎవడైతే చూస్తాడో ఈ సర్పం కరిచిన వాడు బ్రతుకుతాడని దేవుడు సెలవిచ్చాడు. అదే ప్రకారం మోషే అరణ్యములో ఆ స్తంభం మీదకి ఎత్తిన సర్పమును చూసి ఎవరైతే బ్రతికారో, అంటే దేవుడు దాని ద్వారానే పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేని ద్వారా శాపం వచ్చిందో, దేని ద్వారా పాపం వచ్చిందో దాని ద్వారానే పరిష్కారం చూపించి బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే నీవు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు తలంచుచున్నావో అది శాపముగా మారి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండానట్లు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీకు రక్షణనివ్వాలని, దేవుడు నిన్ను కాపాడాలని, దేవుడు నిన్ను సంరక్షించాలని, ఆయన కృపను చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూపే కృపను లేదా ఆయన రక్షణను లేదా ఆయన చూపే ఆ మహా ప్రేమను నువ్వు తృణీకరించిన వాడివైతే సర్పము లాంటి భయంకరమైన శాపం నిన్ను పట్టి పీడిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగు కాలేవు. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులార, దేవుని సన్నిధి అంటే మనము నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, భగవంతుడని గుర్తెరిగి ఆయనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడదాం. అప్పుడు దేవుడు ఏ సాతాను సర్పరూపంలో వచ్చి మనుషులను బాధపరచకుండానట్లు, మనుషులను పీడింపకుండానట్లు,
మనుషులైన మనలను ఆ భయంకరమైన శాపములకు గురి కాకుండానట్లు ఆయన కాపాడుతానని సెలవిస్తున్నాడు. చివరిగా అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం, స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. స్తోత్రం. అప్పుడు పౌలు ఆ మోపేడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకము బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతన్ని చేతి వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను ఆ న్యాయమంతుని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విషసర్పమును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారతన్ని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవదూత లేదా దేవత అని చెప్పసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఆ అరణ్య ప్రాంతములో ఆ సముద్ర ప్రయాణము చేసి ఆ ద్వీపద్వాసులో ఉన్నప్పుడు ఆ కట్టె పుల్లలు ఏరి మంటలో వేసినప్పుడు అందులో నుంచి ఒక పాము బయటకు వచ్చి ఆయనను కరిచినటువంటి ఆ సర్పము కరిచిన తర్వాత ఆ విషము ఆయనకు ఎక్కకుండా దేవుడు కాపాడిన విధానం, అతడు బ్రతికి ఉన్నటువంటి విధానం ఆ దీపవాసులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ పాము అతన్ని కరిచినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అతని పాపం అతన్ని పట్టుకున్నది, అతను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టలేకపోయింది అనుకున్నారు. సముద్రంలో పడి చావలసినటువంటి వాడు బ్రతికాడు, అయితే అతని పాపం ఇక్కడ సర్ప రూపంలో కాటు వేసింది అని అనుకున్నారు. కానీ ఆ సర్పము కరిచిన ఆ పౌలు గారికి ఏమి జరగకుండా చూసిన తర్వాత, అతడు మంచిగా ఉండడం చూసిన తర్వాత ఇతడు ఒక దేవతా స్వరూపము అని తలంచారు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను రూపంలో సర్పము మనుషులను ఎలాగైతే మోసం చేసి నాశనం చేస్తున్నదో, అలాగే అనేక రకములైన సర్పాలు మనుషులను కరిచిన లేదా మోసగించిన వాటి నుంచి కాపాడడానికి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. అటువంటి మహాకృప మనము పొందుకోవాలనంటే నిజముగా యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడని హృదయపూర్వకంగా ఎందరైతే అంగీకరిస్తారో, నమ్ముతారో, ఆయనని ఇష్టపడతారో వారిని దేవుడు కాచి కాపాడతారని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పాములు పగబడతాయి, పగబట్టి నువ్వు ఏడ దాక్కున్నా ఏడ వండుకున్నా అవి పగబట్టి నిన్ను వచ్చి కరిచి చంపుతూ ఉంటాయి. ఈ పాములు పగబట్టి చంపుతూ ఉంటాయని తెలిసినప్పటికీ వాటిని అనేక రకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సర్ప రూపంలో సాతానుడు అవను మోసం చేశాడు. ఈనాడు అనేక మంది మనుషులను కూడా మోసం చేస్తూ భయంకరమైన శాప పాపములు పడవేస్తూ ఆ నీచ నికృష్టమైనటువంటి జీవితాన్ని కలిగించి మోసపరుస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి, ఆ దేవుని యొక్క